హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు అయితే బుట్టాస్ ఆర్ జుమ్కాస్ ఇవి ప్రిపేర్ చేశాను అనమాట. యాక్చువల్లీ నాకు ఫస్ట్ థాటే లేదనమాట ఫుల్ లెంత్ వీడియో చేయాలని చెప్పి. నేను అందుకే ఆల్రెడీ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా హాఫ్ మాత్రం ఉంది, అది మాత్రం రికార్డ్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నా. సో బేస్ వచ్చి నేను ఓహెచ్పి షీట్ మీద చేసుకున్నాను. ఆల్రెడీ రెడ్ కలర్ జుమ్కాస్ అనేవి ప్రిపేర్ చేశాను, స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్తో. సో నేనైతే పార్టీషన్ బాక్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. సో అందులో నుంచి సెకండ్ బుట్టాస్ కోసం వైట్ కుందన్స్ అనేవి, వైట్ స్క్వేర్ కుందన్స్ అనేవి తీసుకుంటున్నాను. సో అండ్ ఇదైతే గ్లూ పెన్ అనమాట. సో ఈ గ్లూ పెన్ అండ్ దానికే వ్యాక్స్ అండ్ చిన్న ట్రే ఇచ్చారనమాట. సో ఆ వ్యాక్స్ అనేది తీసుకొని ఇంకా తీసుకుంటే కుందన్స్ అనేవి మనకి స్టిక్ అవుతాయి అనమాట. ఇది జ్యువెలరీ మేక్ చేసే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ చాలామంది యూజ్ చేస్తారు. సో నేను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ బుట్ట తీసుకొని దానికి రౌండ్గా కంప్లీట్గా ఇలాగా గ్లూ అనేది పెట్టించుకొని వచ్చేసి తర్వాత నేను కుందన్స్ అనేవి స్టిక్ చేయాలనుకుంటున్నాను. సపోర్ట్ కోసం సిజర్ అయితే తీసుకున్నాను ఇలాగ మిడిల్లో. అండ్ అది పెడుతుంటే కూడా అలా ఇలా ఊగుతూ ఉండేసరికి ఇంకా నేనే ఒక ఫింగర్తో పైన గట్టిగా పట్టుకొని ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుందన్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. సో ఇది ఇంకా సెకండ్ జుమ్కా కూడా సేమ్ ఇదే ప్రాసెస్, బట్ నేను అది కొంచెం స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇలాగా కంప్లీట్గా జుమ్కా రౌండ్గా ఇలాగ పెట్టేసుకుంటే అంతటితో మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో సేమ్ సెకండ్ జుమ్కా కూడా ఇలాగే చేసుకుంటూ వచ్చేయాలి. సో వన్స్ కంప్లీట్ అయ్యాక ఇంకా గ్లూ ఎక్కువ ఉంది అని బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వన్స్ డ్రై అయిపోయాక గ్లూ అంతా వ్యానిష్ అయిపోతుంది అనమాట. ఇంక ఫైనల్గా ఈ నావీ బ్లూ కలర్ జుమ్కా తీసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఐడియా లేదు ఏ ప్యాటర్న్ యూస్ చేయాలి ఏమని చెప్పి. నేను ఎస్ షేప్డ్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. 4 ఇలాగా జుమ్కా చుట్టూరుగా ఇలాగ అతికిచ్చేసుకునేసిన తర్వాత అండ్ మిడిల్లో వచ్చి రౌండ్ కుందన్ అనేది స్టిక్ చేసుకొని వచ్చాను. సో ఈ జుమ్కా అయితే నాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. మీరే ఇంకా ఫైనల్గా చూపిస్తాను, అప్పుడు ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పి నాకు కొంచెం కమెంట్స్లో ఇన్ఫామ్ చేయొచ్చు. సో ఇలాగే ఇంకొక నావీ బ్లూ జుమ్కా కూడా స్టిక్ చేసుకునేసి పెట్టేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మొత్తము జుమ్కాస్కి. సో ఇప్పుడు నేను ఐపిన్ తీసుకొని ఇంకా సెక్యూర్ చేస్తున్నాను అనమాట. సో మిడిల్లో ఆల్రెడీ రెడ్ కలర్ దానికి చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఈ రిమైనింగ్ 2కి చేసుకుంటున్నాను. ఇవి ఐపిన్స్ అనమాట. సో ఇలాగ కింద వేసుకొని కింద ఇలా ఐపిన్ నుంచి అండ్ పైన వచ్చి మరి అలాగా నార్మల్గా లేకుండా 3 పర్ల్స్ అనేది తీసుకొని నేను ఇలా కూర్చేసుకున్న తర్వాత దాన్ని లాక్ చేసాను అనమాట నోస్ పైలర్తో. సో ఇలాగా రౌండ్గా తిప్పేస్తే అది అక్కడికి లాక్ అయిపోతుంది. సో దట్ కింద అలాగా లూజ్గా జరగకుండా అండ్ పైన మనం పెట్టే బేస్కి అలాగా ఒక ఓపెన్ ఇది కావాలి కాబట్టి సో అలాగా నేను అన్ని జుమ్కాస్కి అలా ప్రిపేర్ చేసేసాను అనమాట. సో ఇది యాక్చువల్గా 3-in-1 జుమ్కాస్ లాగా నేను రెడీ చేసుకున్నాను. సో పైన బేస్ మాత్రం ఒకటే, కింద బుట్టాస్ మాత్రం మనం ఎన్ని కావాలో అన్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో వన్స్ కంప్లీట్ అయిపోయింది మనది. సో ఇలాగైతే వచ్చింది. ఇంకా నేను ఒక్కొక్క దానికి ఇలాగ వేసి చూపిస్తున్నాను. సో ఇలా యూస్ చేసుకోవచ్చు. సో మన దగ్గర కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.